నాది నార్పల. ఈ పీజీఆర్ఎస్కి రావడం ముఖ్య కారణం ఏమిటంటే, మేము వచ్చేసి గతంలో మాకు 5.5 సెంటు మాకు ఎంఎస్ స్థలంకి ఇచ్చినారు. ఆ ఎంఎస్ స్థలము ఈనాడుకు మాకు పొజిషన్ కావాలనేసి ఎమ్మెల్యే మేడం గారికి మేము ఇప్పుడు సభాముఖంగా కోరినాము, అర్జీ రూపంలో మేము కోరినాము. అందుకు వారు కూడా మాకు స్పందించి మాకు కంపల్సరీ మా స్థలం మాకు ఒక వారం లోపల మాకు స్థలం ఉంటూ మాకు ఇస్తారని మేడం గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ బిల్డింగ్ శాంక్షన్ కూడా మా వంతు ప్రయత్నం చేస్తామని మేడం గారు సభాముఖంగా తెలియజేయడం జరిగింది. మా మండల సమాఖ్య వికలాంగుల మండల సమాఖ్య కొరకు మేము బిల్డింగ్ను కట్టించుకోవాలని మేడంతో అడగడం జరిగింది. మేడం గారు మాకు స్పందించి మేము త్వరలో మీకు న్యాయం జరిగేట్టు చూస్తామని చెప్పినారు, శాంక్షన్ చేస్తామని చెప్పినారు. గ్రీవెన్స్కి వచ్చినాము. మేము దాదాపుగా 2008 నుంచి సంఘాలుగా చిన్న సంఘాలుగా ఏర్పడి వివిధ కార్యక్రమాలు అభివృద్ధి చెందుతున్నాము. ఇప్పుడు కమిటీ హాల్ కోసము మేము గత గవర్నమెంట్లోనే స్థలం శాంక్షన్ చేయించుకున్నాము. ఆ శాంక్షన్ చేసిన స్థలాన్ని కొంతమంది ఆ స్థలాన్ని కబ్జా చేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు ఆ కబ్జా చేయకోకుండా ఉండేదానికి ఎమ్మెల్యే మేడం గారికి ఒక రెఫరెండం ఇచ్చినాము. ఆమె స్పందించి మా సమస్యని పరిష్కారం చేస్తాం, ఒక వారంలోపు పరిష్కారం చేస్తామని మా సంఘ సభ్యులకు స్పందించి చెప్పినారు. ఆ స్థలం ఆక్రమించేదానికి ఎంఆర్పిఎస్ నాయకులు ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ ఈ కార్యక్రమాలు చేయకోకుండా దుశ్చర్యలకు పాల్పడుకోకుండా ఉండాలని ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేసినాము. సంఘాలు ఆర్డిటి సంస్థ ద్వారా చిన్న సంఘాలుగా ఏర్పడి శ్రీ ఫాదర్ ఫెరల్ వికలాంగుల మండల సమాఖ్య మరియు శ్రీలక్ష్మి వికలాంగుల మండల సమాఖ్య ద్వారా మేము 5 సెంట్ల స్థలాన్ని అప్పటి గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లోనే మంజూరు చేయించుకున్నాము. ప్రస్తుతం ఆ స్థలాన్ని కొంతమంది ఆ స్థలం మాకే కావాలా అని దాని మీద ఫోకస్ పెట్టి మాకు లేకోకుండా వాళ్ళే ఆక్రమించుకోవాలని చూస్తున్నారు.